వైసీపీ మాజీ ఎంపీ వంగా గీత మళ్ళీ యాక్టివ్ అయ్యారా? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న గీత తన మార్కు రాజకీయం మొదలుపెట్టారా? తుని మున్సిపల్ చైర్మన్ ఎంపిక వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ టీడీపీ మధ్య రాజకీయం హీటెక్కింది. ఈ స్థానాన్ని కాపాడుకోవడానికి వంగా గీత తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి గీత ప్రయత్నాలు ఫలిస్తాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత సైలెంట్ అయిన వంగా గీత మళ్లీ యాక్టివ్ అయ్యారా? పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన గీత ఇప్పుడు కాకినాడ జిల్లాలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకుంటున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ పదవిని దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు వివాదాలకు దారితీశాయి. తుని మున్సిపాలిటీలో బలం లేకపోయినా చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నించింది. తిరుపతి డిప్యూటీ మేయర్ హిందూపురం తరహాలో వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు చెలో తుని ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నాయకురాలు, లోక్సభ మాజీ సభ్యురాలు వంగా గీత తెలుగుదేశం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అనుసరిస్తున్న ప్రలోభాల పర్వాన్ని ఎండగట్టారు. వైస్ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ని కుట్రలు చేయాలా అంటూ నిలదీశారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో తమ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉందని, అధికారం మారటంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అనేక రకాల కుట్రలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 30 మంది కౌన్సిలర్లలో తమకు 28 మంది బలం ఉందని, సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ తెలుగుదేశం వారిని ప్రలోభాలకు, భయాందోళనకు గురిచేసేలా కుట్ర రాజకీయాలు చేయడం సరికాదని వంగా గీత అన్నారు. తునిలో పోలీసులు సైతం తమ పార్టీ నాయకులపై ఎక్కడా లేని ఆంక్షలు విధిస్తున్నారంటూ విమర్శించారు. తుని మున్సిపల్ చైర్పర్సన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, తామంతా ఆమెను పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా పోలీసు అధికారులు తాము ముందస్తుగానే విజ్ఞప్తి చేసినప్పటికీ వాళ్లు అంగీకరించడం లేదని వంగా గీత అన్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా జరగాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలను కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిచెట్టి రాజా కూడా తప్పుపట్టారు. తమకు మెజార్టీ వచ్చేంత వరకు వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఏమాత్రం మెజార్టీ లేదని అన్నారు. ఎన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న వంగా గీత అకస్మాత్తుగా యాక్టివ్ గా అవటానికి కారణాలు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో తన పరపతి పెంచుకోవాలని, ఓటమితో తనకు జరిగిన డ్యామేజ్ ను పూడ్చుకోవాలని గీత భావిస్తున్నారట. అందుకే ఆందోళనలు, నిరసనలకు దిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిప్యూటీ సీఎంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయట. అందుకే గీత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయినట్లు తెలిసింది. ఏది ఏమైనా గీత రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండటం ఆమె అనుచరులకు కూడా ఉత్సాహం నింపిందట. మళ్లీ పిఠాపురంలో అడుగుపెట్టి వైసీపీని బలోత్పేతం చేయాలని భావిస్తున్నారట. మరి గీత ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయో వేచి చూడాలి మరి.